హలో గైస్, వెల్కమ్ టు సుస్మిత హోమ్ రెసిపీస్. ఇవాల్టి వీడియోలో బెల్లం ఉండలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లోనికి 1/2 కిలో బెల్లం తురుమును వేసుకొని అందులోనికి 1/2 లీటర్ వరకు వాటర్ని కొద్దిగా వేసుకుంటూ బెల్లం మొత్తాన్ని ఉండలు లేకుండా కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లాన్ని మరొక బౌల్లోనికి వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఇంకా ఏమైనా బెల్లం ఉండలు ఉంటే అందులోనికి మరిన్ని నీళ్లు పోసుకొని మొత్తం బెల్లాన్ని చేతి సహాయంతో నలుపుతూ కరిగించుకోవాలి. కరిగించుకున్న ఆ బెల్లం నీటిని కూడా అదే బౌల్లోనికి వడగట్టుకోవాలి. ఇప్పుడు వడగట్టుకున్న ఆ బెల్లం నీటి మొత్తంలోనికి 1 స్పూన్ వంట సోడాని యాడ్ చేయాలి. ఇప్పుడు 1/2 కేజీ గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ విస్కర్ సహాయంతో మొత్తం పిండిని ఇలా యాడ్ చేసుకోవాలి. నాకైతే మొత్తం 4 కప్పుల గోధుమ పిండి పట్టింది. పిండి ఇలా జారుగా ముద్దలా రావాలి. గ్యాస్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ కాగిన తర్వాత కలుపుకున్న పిండిని చిన్న బాల్స్లా నూనెలోనికి వేసుకోవాలి. చేతిలోనికి పిండి తీసుకున్నప్పుడు జారుగా ఉంటేనే ఉండలు చాలా స్మూత్గా ఫ్లఫీగా వస్తాయి. ఉండలన్నిటిని వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఒకే చోట ముద్దలా వదలాలి. ఇప్పుడు అన్నింటినీ అటు ఇటు కదుపుతూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మరొక బౌల్లోనికి షిఫ్ట్ చేసుకోవాలి. పిల్లలు పెద్దలు ఈ స్నాక్ని ఎంతో ఇష్టంగా తింటారు. చాలా రుచికరంగా కూడా ఉంటాయి. అలానే మొత్తం పిండిని కూడా వేసుకొని అన్నింటినీ ఇలానే ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న వాటన్నిటిని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. అంతే, సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో రుచికరమైన స్నాక్ రెడీ అయిపోయింది.